ఇమాజిన్ చేసుకోండి, రితిక్ రోషన్ రా ఏజెంట్ గా కబీర్ గా మళ్ళీ వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త విక్రమ్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. 2 మెగా స్టార్స్ 1 మిషన్. కానీ ఈ వాటిలో యుద్ధం విలన్స్ తో కంటే రైటర్స్ తో ఎక్కువైనా సినిమా హైప్ కు తగ్గినట్టుందా లేక రెండు సూపర్ స్టార్ల పొటెన్షియల్ వృధా చేసిందా? ఈ రివ్యూ లో మొత్తం చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూసేయండి. స్టోరీ లైన్ ని సింపుల్ గా చెప్తే, కబీర్ రా టాప్ ఏజెంట్ డెడ్లీ కాలి కట్టెల్ కి ఎదురుగా నిలుస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే, కబీర్ తన మెంటోర్ అయిన రా చీఫ్ లూత్రాని కాల్ చేస్తాడు. రా వెంటనే విక్రమ్ అనే కొత్త ఏజెంట్ పంపుతుంది కబీర్ ని పట్టుకోవడానికి. చేస్ జరుగుతూనే ఒక షాకింగ్ రివీల్ చేస్తారు, వీళ్ళిద్దరికి చైల్డ్హుడ్ కనెక్షన్ ఉందని. అయితే అసలు రాగ్ ఎవరు, కబీర్ నా లేక విక్రమ్ నా? అంతలో కాలికటేర్ ఇండియా పిఎం ని అసాసినేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ముందుగా హృతిక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది లిటరల్లీ అతని సినిమా. గ్రీక్ గాడ్ లుక్, చారిస్మా, స్టైలిష్ ఫైట్స్, ఒక్కో సీన్ లో లైటింగ్ అతన్ని వాషిప్ చేస్తుంది అనిపిస్తుంది. మూవీలో యాక్షన్, స్వాగ్, ఎమోషనల్ బీట్స్ అన్నింట్లోనూ కబీర్ గా డామినేట్ చేస్తాడు. ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ. ఫైట్ సీన్స్ లో ఎనర్జీ ఉంది, కానీ రోల్స్ లో అయ్యో మాస్ హీరోకి ఇలా తిన్ క్యారెక్టర్, హీరో హై మూమెంట్స్ ఆల్మోస్ట్ లేవు. తెలుగు ఫ్యాన్స్ అయితే ఇలా అడుగుతున్నారు, ఇది ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అని. హియర్ ఆద్వానికి గ్లామర్ టిక్ టు యాక్షన్ షాట్ టిక్, కానీ క్యారెక్టర్ నరేటివ్ లోను వైఫై సిగ్నల్ లాగా ఇంటర్మీడియట్. అనిల్ కపూర్, అశుతోష్ రాణా ఇద్దరికి ఒక్కొక్క హైలైట్ సీన్, కానీ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో తుడిచిపెట్టుకుపోయింది. వైఆర్ఎఫ్ కాబట్టి విజువల్ టాప్ క్లాస్, మల్టిపుల్ ఇంటర్నేషనల్ లొకేషన్స్, హాలీవుడ్ లెవెల్ సినిమాటోగ్రఫీ ఉంది. మిషన్ ఇంపాసిబుల్ లాంటి స్టైల్ సెట్ పీసెస్, ట్రైన్ చేజ్, యూరోపియన్ సిటీ రన్, జపాన్ ఫైట్, బిగ్ స్క్రీన్ కళ్ళ పండుగలు అనిపించింది. కానీ రైటింగ్, రెండో సగం నుండి నిద్రలా పేసింగ్, మ్యూజిక్, రెండు పాటలు, రితిక్ ఎన్టీఆర్ డాన్స్, రితిక్ కియారా బీచ్ సాంగ్, క్యాచీ హుక్ ఒక్కటి లేదు. ఎడిటింగ్ కూడా టైట్ గా లేదు. కొన్ని సీక్వెన్సెస్ అన్నెసెసరీ డ్రాగ్ లా అనిపిస్తాయి. మాస్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, రితిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ థియేటర్స్ లో విజువల్స్ గ్యారంటీ. రితిక్ ఇంట్రో ఫైట్ ప్యూర్ స్టైలిష్ ఓవర్ డోస్ ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ ట్రైన్ చేసి అడ్రినల్ స్పైక్, సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ని పోస్ట్ కార్డ్ చేస్తుంది. ఇంటర్వ్యూ లో చైల్డ్హుడ్ కనెక్షన్ రివీల్, డీసెంట్ ఎమోషనల్ పుల్. ఇప్పుడు సమస్యలు ఏంటంటే, ప్రెడిక్టబుల్ స్పై యూనివర్స్, కొత్త సర్ప్రైజ్ ఒక్కటి కూడా లేదు. ఫార్ములాయిక్ స్క్రీన్ ప్లే, ఒక హీరో విలన్ అవుతాడు, తర్వాత రివర్స్, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎమోషనల్ డెప్త్ లేదు, కనెక్షన్ ఫీల్ కావడం లేదు. క్లైమాక్స్ ఫోర్స్ ట్విస్ట్, పే ఆఫ్ లేకుండా అడ్రప్ట్ గా ముగిసింది. అసలు ఈ ఫ్రాంచైజీలో ఫస్ట్ పార్ట్ హిట్ ఎందుకంటే, హృతిక్ టైగర్ ష్రాఫ్ కెమిస్ట్రీ సాలిడ్ గా ఉండి ఇద్దరికి ఈక్వల్ వైట్ ఇచ్చారు. కానీ వాటిలో మాత్రం హృతిక్ కి మ్యాక్స్ ఫోకస్, ఎన్టీఆర్ కి మాత్రం ఏం ఇవ్వలేదు డొల్లా. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా కొత్త డైరెక్టర్ అయాన్ ముఖర్జీని తీసుకుని టైగర్ బదులు ఎన్టీఆర్ ని తీసుకొచ్చాడు ఫ్రెష్ స్పిన్ కోసం. కానీ స్టోరీ బ్యాక్ బోన్ లేకపోతే ఎన్ని ఫారెన్ లొకేషన్స్ పెట్టినా, ఎంత స్టైలిష్ ఫైట్స్ చేసినా ఎంగేజ్మెంట్ రాదు. సిద్ధార్థ్ ఆనంద్ ఫేస్ థ్రిల్ రేసి ఎగ్జిక్యూషన్ వార్ లో ఉంది, కానీ ఇక్కడ అది లేదు. సరైన స్క్రిప్ట్ ఉంటే రితిక్ ఎన్టీఆర్ కాంబో పాన్ ఇండియా ఎర్తువేక్ అయ్యేది, కానీ అది జరగలేదు. ఈ మూవీలో హిట్స్ ఏంటంటే, రితిక్ చారిస్మా, ఎన్టీఆర్ యాక్షన్ ఎనర్జీ, టాప్ క్లాస్ విజువల్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే వీక్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ ప్లాట్, పేసింగ్ డ్రాప్, అసలు ఎన్టీఆర్ ని ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఇవన్నీ మిస్సెస్. రేటింగ్ మాస్ ఎంట్రీ 4/5, కానీ ఓవరాల్ మూవీ ఎక్స్పీరియన్స్ 2.75/5. ఇది బ్లాక్ బస్టర్ మెటీరియల్ లేక మిస్డ్ ఆపర్చునిటీ, మీరే చెప్పండి.